ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లైఫ్ లో ఏ ఓటమినైనా భరిస్తాను, అవసరమైతే చావనైనా చస్తాను, కానీ శౌర్యని మాత్రం దక్కించుకోలేకపోయాను అనే మాటని భరించలేను. ఆ రామలక్ష్మిని శౌర్యతో సంతోషంగా చూస్తూ నేను బతకలేను. ఈ షాక్ తో అది లైఫ్ లాంగ్ చస్తూ బతకాలి. అందుకే నేను జైలు నుంచి విడుదల చేయించాను. నీ అవసరం ఇప్పుడు నాకు చాలా ఉంది. జైలు నుంచి నాకు విముక్తిని కలిగించి విడుదల చేయించావు. చెప్పు, నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను. బాబు, మార్కెట్ రోడ్డుకి వెళ్ళాలి, వస్తావా? 200 ఇవ్వండి. 150 ఇస్తా. సరే, ఎక్కండి. శ్రీను ఆద్యని పెళ్లి చేసుకుని బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడని, ఏ ఉద్యోగము చేయకుండా ఊరికే తిరుగుతున్నాడని నిన్న మొన్నటి వరకు చాలా బాధపడ్డాను జానకి. ఈరోజు అందరూ ఆశ్చర్యపోయేలా ఉద్యోగం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఉంది. అవునండి, సీను ప్రయోజకుడవుతాడనే నమ్మకంతోనే ఆద్య అమెరికా వెళ్లకుండా, సీను దుబాయ్ వెళ్లకుండా ఆగిపోయారేమో. మళ్లీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోవడం కూడా సంతోషంగా ఉంది. అవును. రామా జీవితంలో అలజడి సృష్టించిన అస్మిత పెళ్లి చేసుకుని పక్కకి వెళ్లిపోతుంది. ఇక రామాకి ఏ బాధ ఉండదు. అవును జానకి. ఏమైందండి? క్లచ్ వైర్ తెగిపోయినట్టుంది జానకి. ఏమైంది? చేంజ్ లేదా? ఉందండి, సరే తీసుకోండి. అదిగో ఆటోలో వెళదాం పద. బాబు, రావు గారి కళ్యాణ మండపం దగ్గరికి వస్తావా? దింపుతానండి. వెళ్ళు బాబు. అన్నట్టు వాళ్ళు ఈ ఫంక్షన్కి మన ఇంట్లో వాళ్ళందరినీ రమ్మని పిలిచారు. సాయంత్రం అయితే బావుండేది. శ్రీను, ఆద్య కూడా వచ్చేవాళ్ళు. మొదటి ప్రయత్నం ఫలించకపోయినా రెండో ప్రయత్నంలో మంచి ఉద్యోగం సంపాదించాళ్లే. అవునండి, 1,00,000 రూపాయల జీతం అంటే మామూలు విషయం కాదు కదా. అది జీతం కాదత్తయ్య, ఫుల్ బాటిల్ తాగి సంపాదించిన డబ్బు. కానీ ప్రతి నెల ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు. ఆ 1,00,000 తీసుకొచ్చి ఆద్య చేతిలో పెట్టాడు చూడు, అప్పుడే నా దృష్టిలో ఇంకో మెట్టెక్కాడు. మామయ్య, మీ అందరికీ అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాను. కానీ ఈ టైంలో నాకిది తప్ప వేరే దారి కనపడట్లేదు. నన్ను క్షమించండి.
శ్రీను వాళ్ళ నాన్న వెంకట్రావు బలాదూరుగా తిరుగుతున్నా కొడుకు ఆ దారిలో వెళ్లకుండా మంచి దారిలో నడుస్తున్నాడు. వాడిని అభినందించాల్సిందే. బాబు ఏమైంది? బాబు ఓకేనా? పర్లేదు, ఎవరో మీ వాళ్ళు తలుచుకుంటున్నట్టున్నారు బాబు. ఇక్కడే ఉన్నారు. మీరే తలుచుకుంటున్నారు నన్ను. ఏ ఊరు బాబు నీది? చాలా దూరం అండి. ఓ అలాగా. బాబు నువ్వు కూడా వచ్చి మాతో పాటు భోంచేసి వెళ్ళు. నాకు వేరే కిరాయి ఉందండి, దింపేసి వెళ్తాను. సరే బాబు. సీనయ్య ఆటో నడపడం ఏంటి? అంటే సీనయ్య చేస్తున్న ఉద్యోగం ఇదా? నువ్వు ఆటో నడుపుతున్న విషయం మీ మామికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? దేవుడా నువ్వే దిక్కు. అయ్యో ఆపు బాబు, ఆపు. ఎంతైంది బాబు? పర్వాలేదండి, నేను ఇస్తాను. పదండి. సారీ సార్, సారీ సార్, హే. సారీ సార్. రామా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు రామా? ఏమైంది? సార్ ఇన్ని రోజులు మనకి జిడ్డుగా తగులుకున్న ఆస్మిత దయ్యం మనల్ని వదిలిపోయింది. రామా నిజంగా? అవును సార్, నాన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇలాంటి మొండి వైఖరి ఉన్న ఆడపిల్లల మెడలను వంచి మీరు తాళి కట్టించకపోతే కన్న పాపానికి మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తారు. నా పేరెంట్స్ ఎందుకు జైలుకి వెళ్తారు? నా కూతురి ప్రాణాలు తీయడానికి నువ్వు ప్రయత్నించావు కాబట్టి. ఇప్పుడు చెప్పు, సంబంధం చూడమంటావా లేకపోతే జైలు గోడలు చూస్తావా? లేదు అంకుల్, నేను పెళ్లి చేసుకుంటాను. వావ్ సూపర్. అస్మిత విషయంలో మావయ్య గారు జెట్ స్పీడ్ లో ఉన్నారు. మరి కన్న కూతురు జీవితంలోకి ఎవరో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే చూస్తూ ఊరుకుంటారనుకున్నారా ఏంటి?